సాక్ష్యములు ఏ విధముగా ఉండాలో ఆయన చేసిన సూచనల మేరకు జీవించడం, ప్రభు వద్ద పాపాలు ఒప్పుకోవడం, క్రీస్తును విశ్వసించడం, దేవుడికి ఎల్లప్పుడూ విధేయత చూపడం. ఈ విధముగా విశ్వసించిన వారందరూ కూడా ముందు 4 చెప్పబడినటువంటి ఆశీర్వాదాలు పొందిన వారు ప్రభువైన యేసు శిష్యులుగా కొనసాగింపబడమే సాంక్టిఫికేషన్, పరిశుద్ధీకరణ. పరిశుద్ధీకరణ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అన్యులకు, అవిశ్వాసులకు, నామకార్థులకు, క్రైస్తవులకు దూరంగా ఉండి వారి ఆచరణ పద్ధతులు కాకుండా దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆచరించుటే సాంక్టిఫికేషన్, పరిశుద్ధీకరణ. పరిశుద్ధీకరణ అంటే అది యేసు రక్తం వల్ల మాత్రమే సాధ్యం. తదుపరి ఆ విశ్వాసి మరణించిన తర్వాత ప్రభు వచ్చి ఆకాశంలోకి వచ్చినప్పుడు సజీవుగా మహిమ శరీరంతో తిరిగి లేపడతారు. దీన్నే పునరుద్ధానం అంటారు. పునరుద్ధానం చెందిన వారు మహిమ శరీరాలతో పరలోక రాజ్యంలో నిలిచారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని రక్షణ ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనము 4 ఆశీర్వాదాలని స్వీకరించేసాము. 5వ ఆశీర్వాదంలో కొనసాగుతున్నాము. 6వ ఆశీర్వాదం ఒకవేళ మనం చనిపోయినట్లయితే తిరిగి మహిమ శరీరంతో లేపబడతాం. కనుక మహిమ శరీరంతో విశ్వాసులు లేపబడడం అనేది పునరుద్ధానం. యేసు ప్రభు ముందుగానే పునరుద్ధానం చెందాడు. ఆయన శిలువపై మరణించి సమాధి చేయబడి 3వ రోజున, అనగా పునరుద్ధానం రోజున, ఆదివారం నాడు తిరిగి ఆయన లేచాడు. ఇది క్రీస్తు పునరుద్ధానం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా క్రీస్తునందు మృతులైన వారు కూడా తిరిగి లేపబడలేదు. దానికి ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పిక్చర్లో మీరు యేసు మరణాన్ని జయించి సజీవుడిగా మహిమ శరీరంతో వస్తున్నాడు. మహిమ శరీరం అంటే ఆ శరీరానికి చావు ఉండదు, రోగాలు ఉండదు. ఆ శరీరం అంతా కూడా మహిమాన్వితమైనటువంటి శరీరంగా ఉంటుంది. ఇలాంటి శరీరాలు ఉన్న వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అర్హత ఉన్నది. ఈ మహిమ స్వరూపులుగా మారాలంటే నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా అంటే మన చర్యల వలన నీతిమంతులుగా మారలేనప్పటికీ యేసు నందు విశ్వాసం ద్వారా ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ. సో యేసు ప్రభు నీతిమంతుడు, మొదటగా ఆయన లేచినాడు. ఆయన సమాధిని గెలిచి బయటకు వచ్చినాడు. ఓ మరణమాని విజయం ఎక్కడ, ఓ మరణమాని ముళ్ళెక్కడ అంటే మరణమును జయించాడు, సజీవుడిగా తిరిగి లేచాడు.
మరియా, యాకోబు, యోసేపు తల్లి మరియా. అంటే మరియలు ఎంతమంది ఉన్నారో చూడండి. సలోమి, యాకోబు మరియు మరియు యోహాను తల్లి, జోవన్నా, పూజ భార్య, క్లోపా భార్య అయినటువంటి మరియ. ఇంచుమించు ఇక్కడ మీరు నలుగురు మరియలు పేరు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. వీరితో పాటు వీరి పేర్లన్నీ కూడా ఒక సువార్తలో రాయబడలేదు, 4 సువార్తల్లోనూ రాయబడ్డాయి. యేసు సిలువపై మాట్లాడినటువంటి 7 మాటలు ఒక సువార్తలో దొరకవు. అన్ని సువార్తల్లో ఒక్కొక్కటి కొన్ని సువార్తల్లో ఉంటుంది. అవన్నీ కూడా క్రోడీకరించి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మన పెద్దలు 7 మాటలు కింద రాస్తారు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 అనే సువార్తల్లో ఎక్కడా ఉండదు. 7 మాటలు కూడా వేరు వేరు చోట్ల మాట్లాడినటువంటి మాటలు క్రమ పద్ధతిలో రాసుకున్నాము. గుడ్ ఫ్రైడే నాడు. అలాగే ఈ మరియలందరూ కూడా మరియలు, ఇంకా పూజా భార్య, జోవన్నా, ఈ వీళ్ళందరూ సలోమి, ఈ వీళ్ళందరూ కూడా ఒకే సువార్తలో రాయబడలేదు. 4 సువార్తల్లో వీళ్ళకి పేరు ఉన్నాయి. సో ఒకేసారి 500 మందికి ఆయన కనిపించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5-8 వచనాల్లో దాన్ని చూడవచ్చు. క్లైపా మరియు అతని మిత్రులు ఎమ్మై మార్గంలో వెళుతూ యేసు ప్రభు గురించి బాధపడుతుండగా మహిమస్వరూపుడైనటువంటి యేసు ప్రభువు వారిని దర్శించారు. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆ శిష్యులు అన్నారు, డైరెక్ట్గా 12 మంది శిష్యులు లేరు, కానీ వీళ్ళు కూడా శిష్యులు లాంటి వారే. ఈ క్లైపా అతని మిత్రుడు పేరు లేదు, పేరు బైబిల్లో రాయబడలేదు. క్లైపా మరియు అతని మిత్రుడు మాట్లాడుకుంటుండగా యేసు వారికి ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ తర్వాత వారితో పాటు భోజనం కూర్చున్నప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుచుండట్లేదా, అంటే ప్రభు కొరకు ఆరాటపడట్లేదా అన్న విధంగా మనం బైబిల్లో చూస్తాం. మనము కూడా ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఆయన
శిలువపై మరణించి పునరుద్ధరణ తిరిగి లేస్తాడని చెప్పినప్పటికీ వారికి గుర్తు లేదో తెలియదు, లేదా వారి కన్నులు మూతపడ్డాయో ఏమో వారు గుర్తించలేకపోయారు. అందులో ముఖ్యంగా తోమ అనేవాడు తర్వాత వచ్చాడు. కొద్దిసేపటికి వచ్చి యేసు ప్రభు నేను నమ్మను అని అన్నాడు. అన్నప్పుడు నా యొక్క రంధ్రము పడిన చేతిలో నీ వేలు పెట్టు, నా యొక్క రంధ్రం పడినటువంటి శరీరంలో నేను వేలు పెట్టినప్పుడు తమ ప్రభు అని కనిపించాడు. అందుకని ప్రభు అన్నాడు, నన్ను చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే తండ్రి. అప్పుడు రియల్లీ వీఆర్ సో బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్ జనరేషన్ చెప్పాను నేను గుడ్ ఫ్రైడే నాడు. బికాస్ ఆయన చెప్పినటువంటి సూచనలన్నీ కూడా యుగాంతమున జరుగుతున్నటువంటి సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి. అత్తే అవకాశ వార్తల్లో రాబడినటువంటి ఆ యొక్క యుగాంతపు సంకేతాలను మనం చూస్తున్నాం. ధైర్యంగా ఉంటున్నాం. ప్రభు ఎప్పుడు వచ్చినప్పటికీ మనము పైకి ఆయనతో పాటు వెళ్ళిపోయేవారుగా మనము సిద్ధపడుతున్నంత ధైర్యం ఆయన మనకి ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు. 70 మార్గంలో క్లైమా అతని మిత్రుడు ఇరువురికి కూడా ఆయన కనిపించాడు. కూర్చొని మీరు చూస్తున్నాం. Some religions do not believe resurrection of the dead. యూదుల్లో కూడా కొంతమంది సద్దుకేయులు రిజరెక్షన్ ఉందని అన్నారు, పరిసయ్యులు అంటారు. చాలా మత విశ్వాసాల్లో చనిపోయిన వారు తిరిగి లేస్తారు సత్యమైనటువంటి భావన లేదు. ఇస్లాం, హిందూ, కన్ఫ్యూషియనిజం, బౌద్ధ మతం, మావోయిజం వంటి మతాలు, అనేక మతాలు పునరుద్ధానాన్ని నమ్మవు. డైరెక్ట్గానే చెప్తారు. పునరుద్ధానాన్ని నమ్మనటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ లోకమే శాశ్వతము, ఇక్కడే పర్మనెంట్గా మనం జీవిస్తాము అన్న విధంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. అయితే మనకు ఒక్కొక్క రాజ్యం ఉంది, ఇంకొక లోకం ఉన్నది, మన లోకం ఉన్నది అనే భావన వారికి ఉండదు. ఈ దేవుని గురించే, ఈ శరీరం గురించే శ్రమ పడతారు, కష్టపడతారు. ఈ శరీరం గురించే కష్టపడి శరీరం కృషించిపోయినప్పుడు చనిపోతాయి. వ్యాధులతో రావచ్చు, ఏజ్ అయిపోయి చనిపోవచ్చు. మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటన్నది మిగతా రిలీజియన్స్లో చెప్పవు. కొన్ని రిలీజియన్స్లో అయితే వేరే వేరే యానిమల్స్ గాను వేరే మనుష్యులు గాను పునర్జన్మ అంటారు. మనము పునర్జన్మ అనే దాన్ని అసలు బైబిల్ నమ్మదు, మనం అసలే నమ్మదు. పునరుద్ధానం మాత్రమే నమ్ముతాం. పునరుద్ధానం అంటే ఆ వ్యక్తి సజీవుడిగా క్రీస్తు మరలా వచ్చినప్పుడు, ఆకాశానికి వచ్చినప్పుడు మహిమ శరీరంతో లేపడు. దిస్ బాడీ విల్ బి డైయింగ్, సో దిస్ విల్ బి డెడ్ అండ్ డికేడ్. బట్ స్పిరిట్ అండ్ సోల్ ఉంటుంది. ఇవన్నీ గాడ్స్ ప్రాపర్టీ. ఈ స్పిరిట్ దేవుని దగ్గరికి వెళ్తుంది, సోల్ కూడా పరదేశంలో ఉంటుంది. ఆ రెండు కలిస్తే దేహం అవుతుంది. అయితే ఈ దేహం ఉండదు. చనిపోయిన తర్వాత కొత్త దేహం వస్తుంది. కొత్త వారికి స్పిరిట్, సోల్ ఆ రెండు కూడా దేవుడు ఇస్తాడు. అదే పునరుద్ధానంగా మనం చెప్పవచ్చును. సో కొంతమంది పునరుద్ధానాన్ని క్రైస్తవులు అనబడే వారు కూడా పునరుద్ధానాన్ని నమ్మడానికి ఇష్టపడరు. ప్రభుత్వం అన్న మాట కూడా వారికి చెవులు దొరద చెవులు కలిగినవై సత్యాలు నమ్మరు. ప్రభుత్వాడంటే అసలు మీకు సంఘాల్లో వేరే వేరే సంఘాల్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు గమనించారు. ప్రభు వస్తున్నాడు, మీరు శుభనిరీక్షణతో జీవించండి, త్వరలో ఆయన వస్తున్నాడు అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. ర్యాప్చర్ అనే మాట ఉండదు. పునరుద్ధానం సత్య యేసు తిరిగి లేచినాడు, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం ఇదే అంటారు. కానీ ఆయన వచ్చినప్పుడు క్రైస్తవులకి ఏమి జరుగుతుంది అంటే ఆయన విశ్వాసం నుంచి మృతి పొందిన వారు తిరిగి లేస్తారు
క్రీస్తును అనుసరించేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి కానీ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఆ విధముగా అల్లరి చేష్టలతో దేవుని యొక్క వాక్యాన్ని వినడము, దేవుని మందిరంలో ఆరాధన చేయడము మనకు నిషేధం. మనం ఆ విధంగా చేయాలి. ప్రభువు క్రీస్తు 33లో శిలువల మీద వేలాడి ఆయన సిలువేయబడ్డారు. సువార్తలు ఇంచుమించు క్రీస్తు 70-100లో రాయబడ్డాయి. మత్తయి సువార్త కూడా 70 క్రీస్తు 70-100లో రాసినప్పుడు మత్తయి ఒక రోమర్ని ఖండించాడు. ఎందుకంటే అప్పుడు ఆ రోమరు యేసు తిరిగి లేవలేదు, శిష్యులు సమాధి పేద బండరాయిని ఆ శిష్యులు అడ్డు తొలగించుకుని ఆయన యొక్క శరీరాన్ని ఎత్తుకుని పోయారు అనే రోమరు. అప్పటి నుంచి కూడా యూదులలో ఇప్పటికీ కూడా వాడుకలో ఉన్నది. కనుకనే యేసు ప్రభువుని మెస్సియాగా నమ్మరు. ఆయన పునరుద్ధానుడయ్యాడనేటువంటి ఆ యొక్క సత్యాన్ని కూడా యూదులు నమ్మకపోవడం అనేది చాలా విచారకరం. కొంతమంది యూదులు నమ్ముతారు, పరిసయ్యులు నమ్ముతారు, సదుకేయులు నమ్మరు. ప్రజెంట్ యూదులు ఇజ్రాయేల్లో ఉన్నటువంటి యూదులు కూడా చాలా మంది యేసు యొక్క పునరుద్ధానాన్ని నమ్మరు. మత్తయి 28:11-15 రాస్తున్నాడంటే, మేము నిద్రపోచుండగా శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుపోయారని రోమాను సృష్టించండి అన్నాడు. సోల్జర్స్కి కొంత డబ్బు ఇచ్చి 15వ వచనంలో ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం ఆ యొక్క సైనికులు చేస్తారు. సో సైనికులు అప్పుడే ఆ ప్రభువు చనిపోయిన తర్వాత వెంటనే కూడా ఒక రోమర్ వచ్చేస్తుంది. ఏంటంటే ఆయన చనిపోలేదు, ఆయన చనిపోయి ఉన్నాడు, ఆయన శరీరం తిరిగి లేవలేదు, ఆయన సమాధిలో ఉండగానే ఆయన యొక్క పార్థివ శరీరాన్ని, నిత్యమైన శరీరాన్ని శిష్యులు ఎత్తుకుపోయారనేటువంటి ఆ యొక్క వార్తను ఆ యొక్క సైనికులు, రోమా సైనికులు ప్రచారం చేయడానికి యూదా యాజకులు పంపించారు, లంచమిచ్చారు. ఆ విధముగా రోమరు ఇప్పటికీ కూడా ప్రచారంలో ఉందని మత్తయి రాస్తున్నాడు. 28:15లో మత్తయి సువార్త ఏమన్నాడంటే, ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. నేటి వరకు అప్డేట్. సో దే డోంట్ బిలీవ్ ది రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పౌలు గారు ఎలా ఖండిస్తున్నాడంటే, మొదటి కొరింథీయులు 15:12-19 చదువుకుంటే, మృతులు లాంటి క్రీస్తు లేపబడి ఉన్నాడని మేము ప్రకటిస్తుండగా మీలో మృతులు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్తున్నారు. యూదులకు రాస్తున్నాడు, మిగతా క్రైస్తవులు కూడా రాస్తున్నాడు. మేము యేసు లేచాడని ప్రకటిస్తుంటే ఆయన లేవలేదని మీరు ఏ విధంగా చెప్తారు? మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు అంటే ఇదంతా మీరు 12-19 చదువుకుంటే మృతులు లేపబడతారనే గొప్ప శుభనిరీక్షణ యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం వల్ల వచ్చింది. మృతులంటే క్రీస్తు యేసునందు మృతులైన వారు మొదటగా లేదు అంటే పునరుద్ధానం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 14-16 క్రీస్తునందు మృతులైన వారు లేదు అంటే రిజరక్షన్. సో యేసు ప్రభువు లేవలేదంటే ఆయన విశ్వాసం కూడా లేవు. అలాగే లేవలేకపోతే మేము చెప్పేటువంటి సువార్త అంతా కూడా వ్యర్థం. 17వ వచనం 15-17 మొదటి కొరింథీయులు 15:17 క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. యువర్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ జీసస్ ఈజ్ ఇన్ వెయిన్, ఈజ్ యూస్లెస్ ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ రిజరెక్టెడ్. అంటే రిజరెక్షన్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి క్రిస్టియానిటీ. మరి అలాగిస్తున్నారా క్రైస్తవులు? మనము యేసయ్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాం. పునరుద్ధానము నేనే, జీవము నేనే అని యేసు చెప్తున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమని చెప్పినాడు. పునరుద్ధానము, జీవము నేనే అని చెప్పినాడు. అదేవిధంగా యేసు ప్రభు నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినా తిరిగి లేస్తాడు, పునరుద్ధానం చెందుతాడు. యోహాను సువార్త
శరీరం కాదు, కొత్త శరీరం, నూతన శరీరము, మహిమ శరీరం అని నాకు ఒకసారి మనం చేసుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 8:11 యేసును ఎవరైతే లేపారో దేవుడు లేపాడు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మీలో నివసించిన యెడల మీరు కూడా లేపబడతారు. అంటే దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ కలిగి జీవిస్తున్నటువంటి వారు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు అంటే మన అంతరాత్మ మనకు చెప్పేటువంటి విషయాలను పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ఉంటాడు. నీతిగా ఉంటే అది నీతి అని చెప్తాడు, అనీతి అంటే అనీతి అని చెప్తా ఉంటాడు. మంచి చెడు నీకు తెలిసిపోతుంది పరిశుద్ధాత్మ. ఆ విధంగా పరిశుద్ధాత్మ కలిగి ఆ దేవుడి బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారి అందరినీ లేపుతాడు అని రాయబడి ఆటోమేటిక్గా అందరూ కూడా పునరుద్ధానపు అర్హతను కలిగిన వారిని గుర్తు చేసుకోండి. 11:21-27 లాజరు చనిపోయినప్పుడు మార్త వెళ్ళి అడుగుతుంది, ప్రభువారు మా దగ్గర ఉంటే మా తమ్ముడు చనిపోకుండా ఉంటుంది కదా అని అంటారు. గమ్మత్తుగా మార్త ఇంకా యేసు ప్రభువు శిలువ మీద చనిపోలేదు. ఆ రిజరెక్షన్ అనే కాన్సెప్ట్ అక్కడికి పూర్తిగా రాలేదు. అయినా మార్తకి ఆటోమేటిక్గా దైవపు జ్ఞానం మేరకు వచ్చేస్తుంది. అందుకనే యేసు 23 అంటాడు, నీ సహోదరుడైన లాజరు మరలా లేచినని ఆమెతో చెప్తాడు. ఎవరు చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు అంటే ఆమె అంటది అంచెదినమున పునరుద్ధానమందు తిరిగి లేచినని నేను అంచెదినం యాంటైమ్స్ అప్పటికే 2000 సంవత్సరాల కిందనే మాకు చెప్పబడింది. ఆ అంచెదినమున అంటే ఎంటైమ్స్లో యుగాంతంలో పునరుద్ధానం చేస్తాం. మధ్యాకాశానికి వచ్చినప్పుడు పునరుద్ధానం అవుతుంది. మధ్యాకాశం కాన్సెప్ట్ కూడా అప్పుడు వచ్చి ఉండదు. కానీ పునరుద్ధానం అవుతాడు అంటే అంచె దినాల్లో నా తమ్ముడిని లేపుతారు. ఇప్పుడు 2000 సంవత్సరాల కింద మార్త ద్వారా వచ్చినటువంటి మాట. అంటే కొంతమంది యూదులు ముఖ్యంగా పరిసయ్యులు నమ్ముతారు పునరుద్ధానాన్ని. అందుకు యేసు పునరుద్ధానం జీవమని నిర్ణయాన్ని విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఎందుకంటే ఇక చచ్చిపోతే వెంటనే బ్రతకడం కాదు, మరి ఎటర్నల్ రైట్ రిజరెక్షన్ అయింది. ఆ విధంగా సువార్త 11:21-27 మార్త ద్వారా అంచెదినమున నా తమ్ముడు లేస్తాడు. ఇలా మనము ఈ మాటలను విశ్వసించాలి. రోమిలకు రాసిన పత్రిక 8:11 మృతుల్లో నుండి ఎవరైతే లేపారో ఆ దేవుడే మిమ్మల్ని కూడా లేపుతాడు. సో క్రీస్తు పునరుద్ధానం అనేది కొత్త నిబంధనలో దేవుని యొక్క గొప్ప శక్తికి అది ఒక అత్యున్నతమైన శక్తిగా ప్రదర్శింపబడింది. పునరుద్ధానం అనేది గొప్ప దేవుని శక్తి. ఆ శక్తి చేతే దేవుడు యేసు ప్రభువు లాభపడి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 చూస్తే ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో ఆయనంటే దేవుడు లేపాడు, అన్నిటికంటే ఆయన అత్యధికంగా చేస్తాడని ఇక్కడ రాయబడింది. పేతురు 1 పేతురు 1:3-4 ఏం రాయబడిందంటే మృతులలో నుండి క్రీస్తు లేచడం ద్వారా జీవంతో కూడా నిరీక్షణ ఉంటారు. అంటే వీ హ్యావ్ ది a good hope that we will also be resurrected and will die. Jesus comes to the air. మిగతా ఏ మతంలోనూ కూడా అవిశ్వాసుల్లోనూ నామకాత క్రైస్తవుల్లోనూ ఈ యొక్క విశ్వాసం. యేసు ప్రభు తిరిగి లేచాడు హల్లెలూయా ఆయన తిరిగి లేచినాడని చెప్పినటువంటి క్రైస్తవులు చాలా మందికి యేసు ప్రభు తిరిగి లేచినట్లుగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారనేటువంటి భావంతో యేసు వారికి జయజేశారు. మనం జయజేలు చెబుతున్నాం,
యాభైలో వచ్చాడు. క్రీస్తు 33 యేసు ప్రభు చనిపోతే హతసాక్షి అయిపోయాడు. ఆయన చెన్నైలో మౌంట్ థామస్ మౌంట్ అని ఒకటి ఉంటుంది, ఒక కొండ. ఆ కొండ మీద పొడవబడి చనిపోయాడు. సువార్త చెప్తున్నందుకు కాదు. సో యేసు ప్రభు ఈ చిన్న దేశానికి, భారతదేశానికి పెద్దగా ఊహించి ఒక శిష్యుడిని ఇక్కడ బలియాగం చేసేసాడు. సో యేసు ప్రభు మనకి ఏమి కొరత చేయలేదు. జనులే ఆయన మొదటి నుంచి కూడా విశ్వసించట్లేదు. మన దేశం మనం విశ్వాసంతో ఉన్నాం. మనం కూడా మన వంతులో మనం బ్రతికినంతకాలం కూడా క్రీస్తు సువార్తను మన చుట్టూ ఉన్న వారికి, మన బంధువులకి వినకపోతే వదిలేయండి. డజంట్ మ్యాటర్. బట్ యూ షుడ్ ప్రొఫెస్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యు బిలీవ్ ఇన్ రిజరెక్షన్. యు బిలీవ్ ఇన్ ద రాప్చర్. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా సంసిద్ధులుగా విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు విశ్వాసులకు పునరుద్ధానం ఉందని చెప్పడానికి యేసు ప్రభు తిరిగి లేచాడు. సో యేసు ప్రభు దేవుని సంతానంలో ప్రథమలో జ్యేష్ఠుడు అనుకుంటే ఆయన మొదటగా లేచాడు. మొదటి కొరింథీయులు 15లో ఎక్కువ రెఫరెన్స్ ఉంటాయి. 20వ వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడినాడు. 23వ వచనం చూస్తే బట్ దేర్ ఈజ్ అన్ ఆర్డర్ టు రిజరెక్షన్. ఈ మీద జరిగే రిజరెక్షన్స్ కు ఒక క్రమం ఉంటుంది. క్రైస్ట్ వాజ్ రైజ్డ్ యాజ్ ది ఫస్ట్ ఆఫ్ ది హార్వెస్ట్. పంటలో కోతలో మొట్టమొదటి ఫలము యేసు, దేవునికి యేసు. దెన్ ఆల్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ will be raised and resurrected when he comes first. ఆయన తర్వాత క్రీస్తునందు మృతులైన వారు క్రమ పద్ధతిలో వరుస క్రమంలో లేపబడతారు. అన్ని అట్ ది టైమ్ ఆఫ్ రాప్చర్. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడిన ప్రథమ ఫలం క్రీస్తు. అంటే మనందరినీ కూడా సన్స్ అండ్ డాటర్స్ గా దేవుడు భావిస్తున్నాడు. ఈ సంతానంలో దేవుడు ప్రథమ ఫలంగా క్రీస్తును లేపి ఉన్నాడు. మనల్ని కూడా మన సమయం వచ్చినప్పుడు రాత్రి టైంలో ఆయన చెప్తాడు. క్రైస్ట్ ఈస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ ఈస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ గాడ్. క్రీస్తు అన్నింటిలోనే కూడా ప్రథమే. యేసుక్రీస్తు ప్రథమ సంతానం అనేకు. యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రథమ కుమారుడు. యేసుక్రీస్తు అన్నింటిలోనే ప్రథముడు. ఇక్కడ రెఫరెన్స్ కూడా మీకు చాలా ఇచ్చాను. ప్రసంగంగా చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు అనేక మంది సహోదరుల్లో ప్రథముడు. మనం వీఆర్ కాల్డ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు జీసస్ క్రైస్ట్ అని ఒక మెసేజ్ ఇచ్చాను. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి సంతానం దాని ఇవ్వడం జరిగింది. మనం వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అనేక మంది సోదరుల్లో దేవునికి ఇవ్వబడిన సంతానంలో ప్రథముడు. దేవుని సృష్టిలో మొదటగా ప్రథముడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అన్నింటిలోనూ ఆధిక్యం కలిగి ఉన్నాడు. మృతులలో నుండి తిరిగి లేచిన వారు. అంటే ఇప్పుడు వరకు ఎవరైనా మృతులైపోయారంటే మృతులు తిరిగి లేచారంటే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో క్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ మతం యొక్క ప్రాథమిక సిద్ధాంతం. క్రిస్టియానిటీ అనేది రిజరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రిజరెక్షన్ అనేది నమ్మకపోతే అది క్రిస్టియానిటీ కాదు. 1 యోహాను 2:25లో నిత్యజీవము అనుగ్రహించుననిదే ఆరాధన చేసిన వార్త. నిత్యజీవం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలోనికి మనము వెళ్ళే విధముగా మనల్ని చనిపోతే ఆయన జాకాశానికి చెప్తారు. ఇశ్రాయేలీయులు 7 పండుగలో మీకు బాగా తెలుసు. మనం డిస్కస్ చేస్తాం. పాస్కల్ ఫెస్టివల్, పస్కా పండుగ, వంగారి రోజుల పండుగ. 3వది ప్రథమ ఫలాల పండుగ. 4వది పెంతెకోస్తు పండుగ. ఈ 4 నెరవేర్చబడిపోయాయి. 5 ఓరద్దని నాట్యం జరగాలి. ప్రాయశ్చిత్తం పండుగ మన ప్రాయశ్చిత్తం అయిపోయింది. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పటికీ కూడా వారు పాపాలని ప్రాయశ్చిత్తం పొందలేదు. ఇవాళ చక్కగా ఆచార్య గురించి చెప్పాడు. స్కేప్ బోర్డ్ అంటే బలి పశువు బలి చేసి ఆ రక్తాన్ని అక్కడ ఉన్నటువంటి టెబర్నెకల్లో ఉన్నటువంటి వస్తువుల మీద చల్లి, ఇంకా అదేవిధంగా అజాజీయులు ఇంకొక మేక మీద కూడా చల్లి ఆ మేకను అరణ్యంలో పంపించేస్తారు. అది వాళ్ళ యొక్క పాప ప్రాయశ్చిత్తం. అంటే పాప ప్రాయశ్చిత్త బలి స్కేప్ బోర్డు, అరణ్యంలోకి తోలివేయబడినటువంటి మేక రెండు కూడా దేవుని
రుజువులతో వచ్చి వారిలో కొంతమందిని నమ్మే వారిని కూడా రక్షిస్తారు. సో మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే రెజరెక్షన్కి పెంతెకోస్తు పండుగకి మధ్యలో 50 రోజులు ఉన్నాయి. అయితే రెజరెక్షన్ తర్వాత 40 రోజులకి యేసు ప్రభువు తిరిగి లేచిపోయాడు. ఆయన పైకి వెళ్ళిపోయాడు 40 రోజుల తర్వాత. దాన్ని యాక్సెషన్ అంటారు, అంటే ఆరోహణం అయిపోయాడు. ఆ తర్వాత 10 రోజులకి మళ్ళా యేసు మనందరికీ కాపుదలుగా ఆయన మంచి ఆకాశంగా చేయబడేది మనందరినీ కాపాడటం వరకు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ అంటారు. ఈ విధముగా ఒక ఫెస్టివల్ అంటే ఈ ప్రథమ ఫలాల పండుగ యేసు ప్రభువు ప్రథమ సంతానంగా తిరిగి లేచినాడనేది పునరుద్ధాన పండుగ రోజున నెరవేర్చబడింది. ఫస్ట్ ఫ్రూట్స్ ఇశ్రాయేలులో ఒక ఆచరణ పంటలో మొదటి పనం అంటే చాలామంది ఈ దినాల్లో కూడా మొలక చెట్టు ఉందనుకోండి, ఫస్ట్ మొలకాయలకు దేవుడికి చేస్తారు. వరి పంట అనుకోండి, ఫస్ట్ బస్తాన్ని చర్చికి ఇచ్చేస్తారు. అలాంటి ఆచారం ఇప్పుడు కూడా మన సంఘాలలో జరుగుతుంది. అది మంచిదేమో, ఒకవేళ సంఘ పోషణ విధము ఆ విధంగా చేయడం మంచిదేమో. ప్రథమ సంతానాన్ని దేవుడికి సమర్పించేస్తారు. ప్రథమ ఫలము దేవుడికి ఇచ్చడం అనేది ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప ఆచారం. ఆ విధముగా మనము దివ్యరాగమే 26, 27 ద్వితీయోపదేశకాండం 26, 27 ఈ పండుగ యొక్క విధి విధానాలను తెలుసుకోవచ్చు. ఇశ్రాయేలీయుల పండుగలో 3వ పండుగ ప్రథమ ఫలాల పండుగ. మనం దాన్ని ఎలా చేస్తామంటే ప్రథమ ఫలాలు దేవుడికి ఇష్టం కాదు, కానీ దేవుడికి ప్రథమ సంతానంగా యేసు ప్రభువు తిరిగి లేపబడ్డారు. ఆయన మంచి ఆకాశాలు వచ్చినప్పుడు మొదలైన వారు తిరిగి లేస్తారు. ఈ విధంగా మనకు క్రిస్టియన్ హోప్ ఉంది. దిస్ ఈస్ ద బరియల్ గ్రౌండ్ ఆఫ్ క్రిస్టియన్ డయాగ్రామ్. క్రిస్టియన్ యొక్క ఆ యొక్క విశ్వాసం ఏంటంటే వన్ డే అవర్ పీపుల్ విల్ రైస్ ఇంటు ద బాడీ. ఈ విధంగా సమాధుల్లో వారు తిరిగి లేస్తారు. అంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నేను దీని ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్పాను, దేవుడు ఉద్దేశించిన దొంగ చనిపోయినప్పుడు పరదేశంలో ముందు కింద పరదేశంలోకి వెళ్తాడు, తర్వాత పైకి వెళ్ళిపోతాడు. ఆ పరదేశంలో ఉన్నటువంటి వారికి అంటే సోల్ పరదేశంలో ఉంటుంది, ఆత్మ విశ్వాసుల యొక్క ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది. ఈ రెండూ కలిసి మహిమ శరీరం రావడమే పొందుతారు. అంటే సమాధుల్లో ఉన్న వాళ్ళు తిరిగి లేస్తారంటే దాన్ని వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దాట్. ఒకలాగ ఆ యొక్క పరదేశంలో ఉన్నటువంటి సోల్స్కి, ప్రాణాలకి, జీవాలకి, ఆత్మకి వెళ్ళిపోయి బాడీ వచ్చిందంటే మరి ఆ బాడీ ఈ యొక్క సమాధుల నుంచి లేస్తుందన్నట్టే కూడా చెప్పవచ్చు. సమాధుల నుంచి తిరిగి లేవడం అనేది అది కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఆత్మ ఏమో దేవుని దగ్గర ఉంటుంది, ప్రాణమేమో పరదేశంలో ఉంటుంది, రక్షింపబడిన వారు. ఆ రెండు కలిపి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఒక శరీరంగా ఏర్పడమే పొందుతాం. అయితే సమాధుల్లో తిరిగి లేస్తారనేటువంటి భావన ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అది ర్యాప్చర్ సమయంలోనే జరుగుతుంది. దశలోకి రాజు 4:16-18 దాన్ని మనం చూస్తూ ఉంటాం. కడమ పౌర శబ్దము మొక్కనే క్రీస్తునందు మృతులైన వారు మహిమ శరీరంతో తిరిగేస్తారు. ఈ బోరట యేసు ప్రభు మధ్యాకాశం, యేసు ప్రభు ఉందట. యేసు ప్రభు సంఘానికి ఎంత రక్షణ ఉందో, ఈ సంఘాన్ని ఇది నాది, నా స్వరక్త నుంచి సంపాదించుకున్నానన్నటువంటి విశ్వాసుల సముదాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారిలో కూడా యేసు ఆస్తిని, ఈ ఆస్తిని కాపాడుకోవడానికి, సాధారణ బాధ నుంచి కాపాడుకోవడానికి యేసు నిరంతరము రక్షకుడిగా ఉంటాడు. మనకి మనం చనిపోయిన తర్వాత ఆత్మని దాచేస్తాడు, వెళ్ళేసాడు పరలోకంలో దాస్తాడు జీవన సోల్ ఆత్మని కూడా. సో ఈ విధముగా లాస్ట్ ట్రంపెట్ కాల్ ఆఫ్ గాడ్, కర్మ పురుషత్వం, దేవతలు కూడా ఊరుతూ ఉంటాయి, కానీ మన కోసం కాదు, మనం ప్రత్యేకించిన వారు కాబట్టి, క్రీస్తు కాల్సిన వారు కాబట్టి ట్రంపెట్ కాల్
That is Christ. It will happen when Jesus comes to heaven. మంచి ఆకాశానికి వచ్చినప్పుడు అది జరుగుతుంది. అదే సమయంలో బ్రతుకున్నటువంటి జనరేషన్కి ఏముంటుందంటే మహిమా శరీరాలు వస్తాయి ఆటోమేటిక్గా. ఆ మహిమా శరీరాలతో ఉన్నటువంటి సెలెక్టెడ్ పీపుల్కి ట్రాన్స్ఫార్మ్ పీపుల్ అందరూ ఏకముగా పరలోకంలో తీసుకోవడం తీసుకుంటారు. దిస్ ఇస్ ద రాప్చర్ కాన్సెప్ట్. రాకెట్ లాగా మంచి ఆకాశం కూడా పరలోకానికే తీసుకోవడం. Every year my wife goes to the parade ground to remember the father-in-law, mother-in-law, Kakakala, and whatever yesterday night, my wife and my son, biggest son, they went there. ఇది సమాధులను దర్శించడము ప్రతి చోట జరగదు. ఒక లోదరన్స్లో బాగా జరుగుతుంది. సిఎస్ఐ వారు రామన్ గాంధీ వారు కూడా చేస్తారు. ఇది చేయవలసిన అవసరం లేదు యాక్చువల్గా. బట్ రిజరెక్షన్ డే నాడు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే మా తల్లిదండ్రులు నీతిమంతులు, వాళ్ళ వల్లే మేము శ్వాసంగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యంగా ఉన్నాడు కదా. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే వెళ్తున్నాం. ఆ సమాధుల్లో కుళ్ళు కప్పుకొట్టేటువంటి ఒకవేళ ఆ డిసీజన్ బాడీస్ ఉండవచ్చు, డ్రై అయిపోవచ్చు, అలాగే ఉండవచ్చు. సమాధులు సమపట్టిన రాళ్ళగానే ఉంటాయి. బట్ వీఆర్ నాట్ అవర్ కాన్సెప్ట్. If you go there and see the tomb of your relatives, you are remembering your relatives of past and your kith and kin, that they are righteous people dead in Christ. ఒకవేళ వెళ్తే మీరు ఇంకొక సాక్ష్యం ఏం చెప్తున్నారంటే వన్ డే దే విల్ బి రిజరెక్టెడ్ ఫ్రమ్ ది ట్రూత్ బికాస్ దే డైడ్ విత్ ద క్రైస్ట్ అని తెలియచెప్పడానికే వెళ్తున్నారు. మోరోవర్ ఒకవేళ సమాధులు ఉన్నప్పుడు వెళ్ళకపోతే అన్క్లెయిమ్డ్గా అది పాడు తీసేసే అవకాశం కూడా. మీ యూత్ పాస్టర్ నుండి వెళ్ళి అక్కడ నుంచి మెసేజ్ ఇచ్చారు. As angels said to the woman, there is nothing only for he is risen. As such, we are going to celebrate the risen King. Wish you a happy resurrection day to you all. As Jesus said, remember the righteous people. We have remembered our grandparents. We seek the Lord and we will all wait for the rapture. Come and join us for this Sunday service. Thank you. This Sunday is Easter. మన సోదరి అన్నీ కూడా ప్రభుత్వంలో చూసింది. వారి యొక్క ఉత్సవం నాతో పాటు చూశాను. ఏమంటే టు రిమెంబర్ ద నాట్ టూల్స్ టు రిమెంబర్ ద కిత్ అండ్ కిన్. ఆ విధంగా వారు జస్ట్ వెళ్ళడం జరిగింది. చనిపోయిన వారి గురించి ప్రార్థన చేయడం కానీ, చనిపోయిన వారు ఆత్మలకు శాంతి కలిగించాలని నువ్వు ప్రార్థన చేయడం కానీ నీకు అర్హత లేదు. శాంతినిచ్చేది ఆయనే. చనిపోయిన వారి మీద ప్రార్థన అనేది పని చేయలేదు. బికాస్ ఇఫ్ దే ఆర్ బిలీవర్స్ దే విల్ బి విత్ ఆల్రెడీ గాడ్ అండ్ జీసస్. అలాగే జగన్మోహన్ గారు తెలుసు, అలాగే వచ్చింది వాళ్ళ హస్బెండ్ కూడా చేస్తారు. ఆ విధంగా they are remembering their kith and kin who are dead in Christ, and also at the same time they proclaim that one day they will rise to life. Adi rapture. It's not a rapture. Idanతా resurrected people, transformed people. అందరినీ ఏకముగా ఆయన వధువు సంఘాన్ని పరలోకంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. That's a great blessing. అంటే ఈస్టర్లో ఉన్నటువంటి గొప్ప
స్వీటెస్ట్ థింగ్ అన్న మన శుభ నిరీక్షణ కూడా అనే గుడ్ హోప్. సో క్రీస్తునందు మృతులైన వారు ప్రతి వారు కూడా, క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు ప్రతి వారు కూడా ఇటువంటి అదృష్టాన్ని కలిగి ఉన్నారు దేవుని. సో వెదర్ గోయింగ్ టు ద ఇస్ నెసరీ నాట్ అంటే వెళ్ళకపోయినా పర్వాలేదు, వెళితే కూడా పర్వాలేదు. నువ్వు అక్కడికి వెళ్ళి చేసి అక్కడ మోకరించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ రిమెంబరింగ్ యువర్ పేరెంట్స్, యువర్ వైఫ్ ఆర్ యువర్ మదర్, అండ్ ఆల్సో ప్రైజింగ్ గాడ్ దట్ వన్ డే దే విల్ బి రైజ్ ఫ్రమ్ ద డెత్ టు గ్లోరిఫైడ్ బాడీస్. అది దాంట్లో పరమార్థం. ఏమి తెలియకుండా వెళ్ళిపోయి అందంలాగా చేస్తే that will be not advisable to you or praise God. మీరు అటువంటి కాన్సెప్ట్ వస్తున్నట్టు దేవాది దేవుడికి వందనాలు. ఈస్టర్ కానీ క్రిస్మస్ కానీ ఇవన్నీ కూడా ప్యాగన్ పద్ధతులు అని చెప్పేసారు, అంటే అన్యాచార పద్ధతులు. ఆ పేరు కూడా ఈస్టర్ పేరు కూడా ఈస్టర్కి రిజరెక్షన్కి అసలు సంబంధమే లేదు. అయితే మనము తెలియకుండానే కొన్ని అన్యాచార పద్ధతుల్ని ఆచరించేస్తాం, దాన్ని ఈస్టర్ అన్నాం. కానీ పునరుద్ధాన పండుగనే గత 2 నుంచి నేను పునరుద్ధాన పండుగ, రిజరెక్షన్ ఏదనక వీటిల్లో కూడా ఎక్కువగా పునరుద్ధానం ఉంటుంది బ్రాకెట్ అంత కాబట్టి ఈస్టర్ రాస్తాం. ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే సంతాన దేవత. అన్యులు ఇంకా క్రిస్టియానిటీ పూర్తిగా అవ్వకుండా ఉన్న రోజుల్లో ఈస్టర్ దేవతను పూజించేవారు. సంతానం లేనివాడు ఆ ఈస్టర్ దేవతను ఆ పిక్చర్లో కూడా అని ఈస్టర్ అంటారు. ఈ దేవతను పూజిస్తే సంతానం కలుగుతుందని వారి భావన. ఈస్టర్ దేవతకి సింబల్స్ ఏంటంటే, గుర్తులు ఏంటంటే గుడ్లు, కుందేలు కూడా పిల్లలు పెట్టేటప్పుడు విపరీతంగా పెట్టేస్తాయి. కుందేలు నుంచి వందలాది కుందేలు వస్తాయి. ఆ గుడ్లు ఈస్టర్ దేవతకి సంకేతం. అందువల్ల ఆ గుడ్లలోంచి పిల్లలు వస్తాయి కాబట్టి సమాధిలో చేసి ప్రవహించాడు అనేటువంటి భావం కూడా ఉండొచ్చు. కానీ ఈస్టర్ అనేది మాత్రం ఒక అన్య దేవత యొక్క పేరు. ఈస్టర్ ఎవరు క్రిస్టియన్స్ పెట్టుకోవాలి, ఎస్టర్ పెట్టుకుంటారు. కానీ ఈస్టర్ అనేది అన్య దేవత పేరు, చర్చి పేరు. అయితే క్రీశకం 300వ సమయంలో రోమన్లు యూరప్ అంతా ఈ యెరూషలేము, ఇశ్రాయేలుని పరిపాలిస్తుండేవారు. ఆ దినాల్లో కాన్స్టంటైన్ అనేటువంటి రోమన్ చక్రవర్తి యేసును నమ్మాడు, రక్షకుడిగా స్వీకరించాడు. ఆయన రాజు కాబట్టి మొత్తం దేశమంతా కూడా క్రిస్టియన్స్ అయిపోయే విధంగా చర్యలు చేపట్టాడు. చాలామంది క్రిస్టియన్స్ అయిపోయారండి. అయితే వాళ్ళ పద్ధతులను వాళ్ళు మాస్టర్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మంగళసూత్రం కట్టడం అనేది మన పద్ధతి కాదు. పెళ్లి చేసుకుంటారు మీరు దాని వల్ల విశ్వాసాన్ని మనం తృణీకరించి వారిని మనం ఛేదించుకోవాలి. పద్ధతి అలా కొనసాగిపోతుంది. దానివల్ల నష్టమే కదా. పెళ్లికి పూర్తిగా మంగళసూత్రము పట్టుకుంటారు. అది అన్యాయ పద్ధతే. మీకు తెలియకుండా మంచి రోజులు, దుర్దినాలు ఎదురు చూడాలని చూస్తే మాత్రం చాలా చేస్తారు. శకునాలు, మంచి రోజులు, జ్యోతిష్యం చూపించుకోవడం కూడా విశ్వాసులకు తగ్గదు. ఎందుకంటే మన యొక్క ఫ్యూచర్ అంతా కూడా యేసు చేతిలో ఉంటుంది. ఆయన నిర్ణయిస్తారు. మన ఫ్యూచర్ మనం తెలుసుకుని కూడా ఈ జ్యోతిష్యం తెలుసుకుని ఎస్ట్రాలజీ ద్వారా మన ఉపయోగం ఏంటి? 1 నెలలో చనిపోతావు, 2 నెలల్లో చనిపోతావు, 2 సంవత్సరాలు చనిపోతావు అని జ్యోతిష్యం చెప్పడానికి దాని ముందే వచ్చేస్తుంది మనం. ఎందుకంటే మానసికమైన వ్యాధికి మందు లేదు. అలాగే అన్యాచార పద్ధతులు అనేవి వచ్చేసాయి చాలా వరకు. ఈ రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్
చక్రవర్తి ఏం చేశాడంటే ఈ పద్ధతులు మార్చుకోలేకపోతున్నారు కాబట్టి ఆ ఈస్టర్ పండుగ నాడే రెజరెక్షన్ కలిగేసి రెజరెక్షన్ డే అని ప్రకటించేశాడు. కానీ అప్పటి నుంచి కూడా ఈస్టర్ పండుగ గుడ్లు కుందేలు ఇదే ఈస్టర్ పండుగ. విదేశాల్లో ఎవరైనా ఉండేవారు, ఈవెన్ మన చర్చాఘాట్లో పిల్లలు కూడా ఆ రోజు గుడ్లు ఇలాగా రంగులు వేసుకుని, అంటే ఫారినర్స్ పిల్లలకి కొంచెం కనుక ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు నేర్చుకోవాల్సిన దాకా. క్రిస్మస్ రోజుని ఈ నిమ్రోజు అవయవ భాగాల ఉన్నవి అలంకార వస్తువులు, క్రిస్మస్ ట్రీ ఇవన్నీ కూడా అన్యాచార పద్ధతులు. మనం ఏమంటున్నామంటే ఆ పద్ధతులను మార్చలేము కాబట్టి ఆ పద్ధతులను ఆచరించే వాళ్ళ యేసును మీరు ఆనందించండి, యేసును మీరు ఆత్మతోనూ సత్యంతో ఆనందించండి అంటున్నాం. మంగళసూత్రం కట్టుకుని వివాహం చేసుకునే క్రైస్తవులు మనం ఏమి నిషేధించలేము, కానీ యేసు కేంద్రిత కుటుంబంగా మీరు వర్ధిల్లండి. ఈస్టర్ పండుగలో గుడ్లు మనకు అదృష్టం, ఇంకా గుడ్లు కలిసి మనకి ఇప్పటికే రాలేదు. 2022 చర్చి ముందే గుడ్లు కడతారు, అమ్ముతారు, రంగులు వేస్తారు, ఈస్టర్ గుడ్లు ఈస్టర్ కేకులు అని అమ్ముతూ ఉంటారు. అవన్నీ కూడా వ్యాపార నిమిత్తము జరిగేటువంటివే. అయితే ఈస్టర్కి పునరుద్ధానానికి సంబంధమే లేదు. There is no relationship between the word Easter and resurrection day. ఈస్టర్ అంటే రిప్రొడక్షన్, అంటే సంతాన ఉత్పత్తి దేవత ఈస్టర్ పేరు. సో ఆ అన్య పద్ధతుల్లో ఆ పండుగని క్రిస్టియనైజ్ చేసేసాడు. అంటే పద్ధతులు అలాగే ఉంటాయి, పేరు మార్చాడు. చూడండి, కొన్ని మోసపూరితమైనటువంటి మనుషులు మన దేవుని సంఘాల్లో కూడా పెద్ద సంఘంలాగా చేసుకుంటూ ఉంటారు. దేవుని ఆశపడి దాని దేవుని సంఘం అనేస్తారు, పద్ధతి మార్చుకోరు. దేవుని సంఘం అంటారు ఏడుగురికి అంతా కూడా 700 ఏడాది చెక్కులు కాదురా బాబు అని చెప్పినా వాళ్ళు ఎందుకంటే పద్ధతులు మార్పులేకపోతున్నారు. ఆ విధంగా పాత పద్ధతులు క్రిస్టియానిటీలోకి వచ్చేసాయి అనే చెప్తున్నాం. కానీ మానేయండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనము క్రిస్మస్ పెద్ద ఆర్భాటం ఏమీ చేయం. ఇదివరకు ఇలాగా ఉండేటువంటి పద్ధతిలో మనం ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మీరు ఈస్టర్ అనడం మానేయండి. పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు, హ్యాపీ రిజరెక్షన్ డే అని మీరు అంటున్నారు. దేవుని వందనాలు. నా యొక్క మెసేజ్ ఇంపాక్ట్ ఉండాలి కదా మీ మీద. మీరు మామూలుగా ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. హోసన్నా అంటే సేవ్ మీ, అది ప్రైజ్ ద లార్డ్లోకి వచ్చింది. మంచిగా అనండి, పర్లేదు. హల్లెలూయా అనండి, ప్రైజ్ ద లార్డ్. ఏదేమైనా దేవునికే మహిమకంత చెల్లించే విధంగా మన జీవితాలు ఉండాలని పునరుద్ధాన పండుగ రోజుని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తునందు మృతులైన వారు మాత్రమే తిరిగి లేస్తారు. అన్యులు కూడా తిరిగి లేస్తారు, కానీ ఆఫ్టర్ 1000 years ఆఫ్ మిలీనియం ఫర్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అండ్ టు థ్రో into the lake of fire. అన్యులు కూడా లేస్తారు 1000 ఏళ్ల కాలం తర్వాత. అయితే రాజ్యము 7 ఏళ్ల శ్రమల ముందే జరుగుతుంది కనుక క్రీస్తునందు మృతులైన వారంతా లేస్తారు. బ్రతుకున్న వారు మార్పిడి శతాకోక చిలుకలాగా గుడ్డు నుంచి బింబ నుంచి శతాకోక చిలుక వచ్చేలాగా శరీరాలు మార్చేస్తున్నారు. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సో పునరుద్ధానం లేదని విశ్వాసాలు ఎవరైనా ఉంటే బిలీవర్స్. పునరుద్ధానం లేదని అనుకునేటువంటి క్రిస్టియన్స్ ఎవరంటే నాట్ ఆల్ క్రిస్టియన్స్. మనకి ఒక రూల్ రైలు, ఒక పద్ధతులు ఉన్నాయి. అవర్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ రెజరెక్షన్. క్రీస్తునందు విశ్వాసం. అందుకనే మనకు మీకు పుస్తకము వెంటనే పుస్తకంలో రక్షింపబడుట, అదేవిధంగా పునరుద్ధానము, ఎత్తబడుటని టైటిల్ పెట్టారు. 2వ ఆర్టికల్ విశ్వసించాలి. చనిపోయిన తర్వాత పునరుద్ధానం చెందుతారు.
చనిపోకపోతే మార్పిడి చెందుతారు, ఎత్తబడతారు. సో దీస్ ఆర్ లింక్డ్. మనం ఎప్పుడు కూడా ఒక క్రీస్తు యేసు కూర్చున్న జ్ఞానం వరమవిడి వరం పెరగాలి, కానీ మన విశ్వాసం డిటీరియరేట్ అయిపోకూడదు, తగ్గిపోకూడదు. సో విశ్వాసంలో బలవంతులుగా ఉన్నప్పుడు మనల్ని సాధారణ ఏమి చేయలేదు. నాట్ బి సాక్రిఫైస్ అవర్ టైం ఫర్ క్రైస్ట్. అంటే క్రీస్తు కొరకు కొంత సమయం మీరు త్యాగం చేయలేరా? చేస్తాం. అంటే మీరు చర్చకు వచ్చి పడిపోతారు. క్రీస్తు కొరకు ఏదైనా మీరు పోగొట్టుకుంటున్నారంటే పోగొట్టుకుంటారా? ఎస్, వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ టు సాక్రిఫైస్ ఫర్ క్రైస్ట్. ఆ మొండి ధైర్యం అంటాను నేను. ఆ మొండి ధైర్యాన్ని దేవుడే మనకి ఇచ్చేస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేస్తాడు. చచ్చిపోతాం మనకు తెలియదు వాళ్ళకి, బట్ దే ఆర్ రెడీ టు ఫేస్ ద డెత్. ఈవెన్ ఇన్ ద ఫియర్సీ ఫైర్, అగ్నిగుండంలో కూడా దేవుని ప్రార్థిస్తూ మాట్లాడు. అటువంటి విశ్వాసం మనం ఉంటే దేవుని చిత్తమైతే యేసు ప్రభువే అగ్నిగుండంలో తప్పించినట్లుగా మనల్ని తప్పిస్తాడు. తప్పించకపోయినా మన పరలోకంలో ఉంటాం. అవర్ మోటివ్ అండ్ అవర్ గోల్ ఈస్ హెవెన్, నాట్ దిస్ వరల్డ్. కానీ ఈ దేహమనంత కాలం పడి మనం సంపాదించుకోవాలి, తినాలి, దేవుడు స్థుతించాలి, దేవుడి సర్వీస్కి మనం ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. మనము బ్రతుకున్నటువంటి వారముగా మనము విశ్వాసాలుగా దేవుడి పరిచయను ముందుకు కొనసాగింప చేయాలి. నాశనం అయిపోవాలి, చర్చ పూసేయాలి, స్థలాలు అమ్మేస్తారు, పోలీసులు తీసేసుకుంటారు. దిస్ ఇస్ నాన్ సెన్స్. రేపేమి జరుగుతుందో నీకేం తెలుసు విశ్వాసి? నీ ప్రాణం రాత్రిలోనే పోతుందేమో. మేము వ్యాపారం చేస్తాము, విదేశాలకు వెళ్తాము, డబ్బు సంపాదించుకునే వాళ్ళ రేపు ఏమవుతుందో మీకు తెలియదు. ఏ నాటికి ఆనాటికి చాలా ఉన్నట్టుగా మనం క్రైస్తవమే ఉండాలి. ఈవేళ మనం బతికాము, ఓకే అనే విధంగా రేపటి సంగతం రేపు దేవుడే చూసుకుంటాడు. కాబట్టి we will not make any sort of hopes for the future, but God is keeping a good hope for us. And మంచి హోప్ని మనకు పెడుతున్నాడు. నిరీక్షణ ఏంటంటే కొంతకాలమైనటువంటి యుగాంతమైపోయిన తర్వాత మనం ఎత్తబడి పరలోక రాజ్యంలో ఎత్తబడడానికి రిజరెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎత్తబడము ఈజ్ లింక్డ్ టు రిజరెక్షన్. రిజరెక్షన్ అనేది నీతిమంతులు అంటే యేసు ప్రభువును విశ్వసించారు. ఈ విధముగా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఈ క్రైస్తవంలో క్రిస్టియానిటీ ఇది చాలా కష్టమైంది. బట్ when you observe the Christianic principles, you will never leave them. నువ్వు ఎప్పుడు వాటిని వదిలిపెట్టలేవు. దేవుడు మనకు అంత గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే చనిపోయిన వారిని తిరిగి ఎత్తాడు. దేవుడు మానపురుష భవనంతో హ్యాపీ రిజరెక్షన్ డే. ఆయన జీవించున్నాడు కనుక మనం కూడా ఎల్లప్పుడూ జీవిస్తాం.